వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. జమిలీ రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. అధికారమే పరమావధిగా పనిచేయాలని నేతలకు సూచించింది అధిష్టానం. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో గెలిపే లక్ష్యంగా పోరాటం చేయాలని ఆయా రాష్ట్రాల కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర విభజనతో ఏపీలో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ షర్మిల ఎంట్రీతో శ్రేణుల్లో కొండంత ఉత్సాహం వచ్చినట్లు అయింది. ఇదే విషయాన్ని లోక్సభ సమన్వయకర్తలు అధిష్టానంకు తెలిపారు. ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీసులో జరిగిన లోక్సభ కోఆర్డినేటర్ల సమావేశంలో హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జమిలీ ఎన్నికలు జరిగే ఏపీ, ఒడిశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోఆర్డినేటర్లకు తెలిపింది అధిష్టానం. టెక్నాలజీ ఎలా యూజ్ చేసుకోవాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల ముందు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించింది. ప్రజల సమస్యలపై వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేసి ఓటర్లకు దగ్గరవ్వాలని తెలిపింది. పోల్ మేనేజ్మెంట్, కౌంటింగ్ వరకు వ్యవహరించాల్సిన తీరుపై వివరించారు. ఏపీలోని 25 లోక్సభ సెగ్మెంట్స్ కు చెందిన నేతలు ఒకరిద్దరు మినహా అందరూ ఏఐసిసి సమావేశంలో పాల్గొన్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పాలిటిక్స్ లో చాలా చేంజ్ వచ్చాయన్నారు. సీనియర్ నేత తులసిరెడ్డి ప్రజలకు చేరువయ్యేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో వార్ రూమ్లను ఏర్పాటు చేస్తుందన్నారు. కోఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించడంతో పని అవ్వలేదని, ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి పర్యవేక్షణ ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టి బూత్ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడమే తమ ఫస్ట్ ప్రయారిటీ అన్నారు. ఇప్పటికీ 90% వరకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఏపీలో టీడీపీ, వైసీపీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని చెప్పారు తులసిరెడ్డి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలే ఏపీలోనూ రిపీట్ అవుతాయన్నారు. నవ్యాంధ్రలో బీజేపీ ప్రభావం నామమాత్రమేనని చెప్పారు కాంగ్రెస్ నేతలు.